ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మొత్తం టాటా ఏసీలో సెటప్ చేశాడు. గ్రీజు తర్వాత గాలి మెషిన్ అంతా టాటా ఏసీలో సెటప్ చేశాడు. డీజిల్ తోటి వర్క్ అవుతుంది ఇది. ఇక్కడ చూడండి, ద్రాక్ష పళ్ళు ఇంకా ముగ్గలేదు. ముగ్గినట్టు కోసేస్తారు. ఇది ముదురుదే తోట, చూశారు కదా ఇవి పళ్ళు. ఫ్రెండ్స్ మన రోటీ రెడీ అయింది. చనా మసాలా చెప్పాను, కర్రీ బాగుంది టేస్టీగా. 3 రోటీ ఇచ్చాడు. ఫ్రెండ్స్ నేను మీ లక్ష్మీకాంత్, మీరు చూస్తున్నారు క్రేజీ మోటోవిల్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను నెల్లూరు పికిల్స్ ఉంటాయి కదా పచ్చళ్ళు, ఆ పచ్చళ్ళు అన్లోడ్ చేసుకొని చెన్నై అయితే వెళ్తున్నాను, తడ దగ్గరికి వెళ్తున్నాను. ఇంకా అక్కడ నుంచి మనకి ఫ్రిడ్జ్లు అయితే లోడ్ అవుతాయి, వెళ్ళి లోడ్ చేసుకొద్దాం విజయవాడకి. ప్రజెంట్ నేను నెల్లూరు దాటాను, బైపాస్లో ఉన్నాను. గ్రీజ్ కొట్టేద్దామని చెప్పేసి ఆగాను ఇక్కడ. ఎయిర్ గన్ ఇది, ఎయిర్ తోటి పనిచేస్తుంది. మాన్యువల్ గన్స్ కూడా ఉంటాయి, అవి కూడా చూపిస్తాను మీకు. గ్రీజు కొడుతున్నాడు తమ్ముడు బయటకు వచ్చేదాకా కొట్టు, కారిపోతుంది ఏంటి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మొత్తం టాటా ఏసీలో సెటప్ చేశాడు. గ్రీజు తర్వాత గాలి మెషిన్ అంతా టాటా ఏసీలో సెటప్ చేశాడు. డీజిల్ తోటి వర్క్ అవుతుంది ఇది. డీజిల్ ఇంజను, సిలిండర్, 8 సిలిండర్, టూల్స్ ఇవన్నీ కూడా టాటా ఏసీలో సెటప్ చేశాడు. సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతాడు ఇదంతా వేసుకొని. ఎవరికి రెంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ పార్కింగ్ ఉంది, పార్కింగ్లో పెట్టుకున్నాడు. నెల్లూరు అంటే మీకు తెలుసు కదా, వరి ఎక్కువగా పండుతుంది ఇక్కడ. 2 పంటలు పండుతుంది వరి, మనం దూరంగా చూస్తున్నాం కదా. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను తడ దగ్గర ఉన్నా, శ్రీ సిటీ దగ్గర ఉన్నాను. ఇక్కడ కొన్ని పంటలు ఉన్నాయి, చూద్దాం ఏమేమి పంటలు ఉన్నాయో. వేరుశనగ ఒకటి ఉంది, ఇంకా కొయ్యలేదు పుచ్చకాయలు. మీరు చూస్తారని చెప్పేసి పుచ్చ పంట మనకు ఉండదు కదా ఆంధ్రాలో. చూశారు కదా ఇవన్నీ పుచ్చకాయలు. చూడండి ఇలా ఉంటుంది పుచ్చ పాదు, ఇట్లా ఉంటుంది. ఇవి కాయలు, ఇవి కోస్తున్నారండి, లేదంటే ఇంకెక్కువ ఉండాలి. పెద్దవి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కోసేస్తున్నారు. ఇక్కడ ఉంది పెద్ద కాయ, అది చూపిస్తాను మీకు. ఇంకెదరెక్కడన్నా ఉంటే చూద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది పెద్ద కాయ. ఈ ఎర్ర నేలలకి బాగా సూట్ అవుద్దండి. అయిపోవచ్చింది, ఇంకా తోట అయిపోవచ్చింది. ఇదేమో వేరుశనగ పక్కన చూస్తున్నాం కదా. వేరుశనగ మనకి కృష్ణా జిల్లా కూడా కొన్ని ప్రాంతాల్లో వేస్తారు. చూడండి వేరుశనగ పంట ఇది. ఇట్లా ఉంటాయి వేరుశనగ చెట్లు. ఇంకా వీటికి కాయలు పైన రావండి, వీటికి ఏళ్ళకి వస్తాయి. కింద వేళ్ళు ఉంటాయి కదా, వేళ్ళకి కాయలు వస్తాయి, కింద భూమిలో వస్తాయి అన్నమాట, పైన రావు. మనకి పెసర, మినుము అటువంటివి అయితే, కంది అటువంటివి పైన వస్తాయి. దీనికి వేరుకు వస్తుంది అన్నమాట కాయ. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆంధ్ర తమిళనాడు మిక్స్ అవుతున్నాం, బార్డర్ పంచుకుంటున్నాము. ఇప్పుడు తమిళనాడు బార్డర్లో ఉన్నాం. తమిళనాడు బార్డరు అయిపోవస్తుంది చూడండి. ఇక్కడ వరకు డబల్ రోడ్ ఉంది, తమిళనాడు బార్డర్ వరకు డబల్ రోడ్ ఉంది. ఇక్కడ నుంచి మన ఆంధ్ర వస్తుంది, ఇంకా సింగిల్ రోడ్. ఇక్కడ నుంచి రోడ్లు అయితే సూపర్గా పోస్తున్నారండి. తమిళనాడు అసలు చూసుకోవాలని పని లేదు, ఎక్కడ చూసినా కానీ డబల్ రోడ్డు ఉందని చెప్పి మళ్ళీ మెయింటెనెన్స్ లేకుండా లేదు. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, థ్యాంక్ యూ, మళ్ళీ విజిట్ చేయండి అని చెప్పేసి తమిళనాడు రాసి ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఏదో పెద్ద కంపెనీ పడుతుంది మన ఆంధ్రాలోనేది. ఇట్లా డెవలప్ అయితే ఒక 20-30 సంవత్సరాలకి మన ఆంధ్ర కూడా చెన్నై, బెంగళూరుకి ఏమాత్రం తీసిపోదు డెవలప్మెంట్లో. ఇట్లాగే డెవలప్ అవ్వాలి.
ఫ్రెండ్స్ ఇప్పుడు నేను గూడూరు దాటాను. ఇక్కడ కొబ్బరి బొండాలు ఉన్నాయి టోల్ గేట్ దగ్గర. కొబ్బరి బొండం వాటర్ తీసుకుందాం 1 లీటరు. ఎంత ఉండదండి, 100-120 రూపీస్ ఉంటుంది. మీరు కూడా తాగండి, డ్రైవర్ అన్నాళ్ళు తప్పకుండా తాగండి. ఎందుకంటే మనకి ఇంజన్ హీట్ ఉంటుంది కదా, కంపల్సరీ తాగాలి. 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి, వారంలో 2-3 సార్లు తాగండి కంపల్సరీ. అప్పుడు ఎట్లా కొబ్బరి బొండం నీళ్ళు 40-50 లీటర్ కావాలి. ఎంత? 120. ఎంత? 900 ml ఇది 800. 100 చేసుకోటు 100 800 ml 800 ml 120 లీటర్ అయితే 160 అవుతుంది. సరే కొట్టు, చూసుకోవటం. లూజ్ అంతా పోయొద్దు, ఫ్రెష్ కొట్టు. ఫ్రెండ్స్ ఇక్కడ నీడకి వేస్తారు కదా చెట్లు, అది పూత పూసింది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. దీనికేమో చిన్న చిన్న కాయల్లాగా కూడా ఉన్నాయి. కాయలా లేదండి, ఇవి పిందలు అనుకుంటా ఇవి. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మార్టూరు దగ్గరలో ఉన్న హైవే పార్కింగ్లో ఉన్నాను. నేను వంట చేసేసుకున్నాను, ఇంకా మన లోడ్ అయితే అన్లోడ్ చేసేసుకున్నాను. ఒంగోలు అన్లోడ్ చేసుకొని ఇంకా ఈ పార్కింగ్ లాగాను. రేపు బెంగళూరు లోడ్ ఉంది, ఏం లోడ్ అనేది చెప్పలేదు కానీ లొకేషన్ అది పెట్టారు. బెంగళూరు వెళ్ళిపోదాం ఇంకా రేపు. ఫ్రెండ్స్ నేను బంగాళదుంపను టమాటో ఉంటే ఒక టమాటో వేసాను, మిల్ మేకర్ కూడా వేసా. కర్రీ అది లైటింగ్ డల్గా ఉంది బాగా. ఇది రైస్ రెడీ అయింది. ఫ్రెండ్స్ ఇంకా మనతో పాటే అన్నవాళ్ళు కూడా ఆగారు. భయ్యా కౌన్సా స్టేట్ తుమారా? బీహార్ అంట అన్నవాళ్ళది. వెస్ట్ బెంగాల్ అంటే ఈ అన్నది. త్రిపుర. ఓకే, అన్నవాళ్ళు చూడండి, అన్న రైస్ తింటున్నారు, కర్రీ రెడీ చేసుకున్నారు. ఇట్లా బండి ఆగింది అంటే కంపల్సరీ వంట చేసుకొని తింటారు. ఆనియన్ పీసెస్ కట్ చేసుకొచ్చి వేస్తున్నాడు చూడండి. మిల్ మేకర్ ఉంది కదా నా దగ్గర, కొద్దిగా ఇచ్చాను, వేసుకోండి అన్న కర్రీ వండుతున్నారు కదా అని చెప్పాను. నన్ను కూడా తినమంటున్నారు, చూశారు కదా. పాపం వాళ్ళు సరిపడా చేసుకుని ఉంటారు, మనం తింటే వాళ్ళకి తగ్గుతాయి కదా. రోటీ చేసుకున్నారు, అట్లాగే రైస్ కూడా వండుకున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా బళ్ళు పార్కింగ్. మొత్తం పార్కింగ్ చూడండి ఎన్ని బళ్ళు ఉన్నాయో. ఇక్కడ దొంగతనాలు అటువంటివి ఏమి ఉండవు. ఎప్పుడన్నా మన డ్రైవర్ సోదరులు ఆపుకుంటే ఇట్లా పార్కింగ్లో ఆపుకోండి. ఎన్ని బళ్ళు ఉన్నాయో చూడండి. ఇంక ఇక్కడ టాయిలెట్స్ కూడా ఉన్నాయి, చాలా నీట్గా ఉన్నాయి. దూరంగా కనబడుతుంది కదా ఆ బిల్డింగు టాయిలెట్స్. ఫ్రెండ్స్ మన వ్యాను బెంగళూరుకి లోడ్ అయింది. ప్రజెంట్ నేను మార్టూరు దగ్గర ఉన్నాను. ఇప్పుడు చెరుకు రసం తాగుదామని చెప్పేసి ఆగాను. ఇక్కడ చెరుకు రసం బండి ఉంది, మొబైల్ ఉంటుంది కదా, అంటే ఇక్కడ కాసేపు ఉంటారు, తర్వాత ఇంకో చోటకి వెళ్ళిపోతారు. అట్లాంటి బండి ఇది. ఎలక్ట్రానిక్ పార్ట్స్ ఉంటాయి కదండి, ఆ పార్ట్స్ లోడ్ అయింది. అవి లోడు అన్లోడు చూపించకూడదు, పెద్ద పెద్ద కంపెనీలు కదా, వాళ్ళు ఒప్పుకోరు. అందుకని చెప్పేసి మీకు లోడు అన్లోడు చూపించట్లేదు. అట్లాగే కిరాయిల వివరాలు కూడా నేను చెప్పట్లేదు, నాకే తెలియదు అది ఎంతో కిరాయి. ఇట్లా ఆగుతాను కదా, ఆగినప్పుడు ఇవి మాత్రం మీకు చూపిస్తున్నాను. ఈ డిఫరెంట్ ఉంటుంది కదా ప్రతి ఏరియాకి. ఎంత గ్లాసు? 20 ఒక గ్లాసు. ఫ్రెండ్స్ మీరు సాఫ్ట్ డ్రింక్స్ తాకండి, ఇట్లా చెరుకు రసం కానీ, రాగి జావా, కొబ్బరి నీళ్ళు ఇట్లాంటివి తాగండి, మనకి హెల్త్కి మంచిది. బాగుంది. ఫ్రెండ్స్ నేను గూడూరు దాటాను, ఇక్కడ లైటింగ్ తక్కువగా ఉంది. అయితే మనకు వాటర్ కావాలి, కూరగాయలు ఏమన్నా తీసుకోవాలి, ఇంకా అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ క్యాన్ చూస్తున్నారు కదా, ఈ క్యాన్ నుంచి పైప్ పెట్టి ఉంచారు. అడుగుదాం వాటర్ ఉందేమో. పచారీ ఐటము ఇంతకుముందు మనం చూసాం కదా, కొండలు, కుక్కర్లు అన్నీ ఉంటాయి ఇక్కడ. యాడ్ బ్లూ కూడా ఉంది, కూరగాయలు కూడా ఉన్నాయి, కూరగాయలు తీసుకుందాం. ఈ వంకాయలు, బంగాళదుంపలు, టమాటాలే ఉన్నాయండి ఎక్కడికి వెళ్ళినా కానీ. దోసకాయలు ఉన్నాయి. వాటర్ ఉందా? మినరల్ వాటరు ఓకే. ఎంత క్యాన్? ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పల్లీలు ఉన్నాయి,
బఠానీలు ఉన్నాయి, శనగలు ఉన్నాయి, పెసలు కూడా పెట్టారు. ఎందుకన్నా వంట చేసుకునేదానికా? వేపినాయా? పచ్చి పచ్చి అండి. నేను బఠానీలు తీసుకుంటున్నా. బఠానీలు తీసుకుందాం. ఫ్రెండ్స్, నేను కర్ణాటక వచ్చేసాను. బెంగళూరుకి ఇంకా 70 కిలోమీటర్లు దూరంలో ఉన్నాను. కోలార్లో డీజిల్ పట్టించుకొని ఇంకా వెళ్ళిపోదాం. నైట్ 10:30కి అట్లా టిఫిన్ చేశాను. మీరు నిద్రపోతారు కదా, ఇంకా అందుకని మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు. టీ స్టాల్ ఉంది ఇక్కడ, టీ తాగుదాం, నిద్ర రాకుండా ఉంటుంది కదా. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, బిస్కెట్లు అయితే సూపర్ టేస్ట్ ఉన్నాయండి, ఫ్రెష్గా ఉన్నాయి. ఇది తీసుకున్నాను, చాలా బాగుంది. ఇప్పుడు ఇది తీసుకున్నాను. బిస్కెట్లు ఇక్కడ బెంగళూరు బేకరీలు స్పెషల్ కదా. చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. 1 2 3 4 5 6 7 రకాల బిస్కెట్లు ఉన్నాయి. ఇంకా లోపల చూస్తున్నారు కదా, స్నాక్స్ అయితే ఎన్ని దింపారో చూడండి. స్టాక్ గట్టిగా పెట్టారు. ఇంకా ఇక్కడ చూడండి, పల్లి పప్పులు పిండి పట్టించి వేపుతారు కదా అవి. ఇవి కూడా పల్లి పప్పులే. ఇది కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. శనగలు ఇవి బిస్కెట్స్. ఇప్పుడు నేను బెంగళూరుకి సమీపంలో ఉన్నాను. ఇక్కడ ద్రాక్ష తోట ఉంది, మీకు చూపిద్దామని చెప్పేసి ఆగాను. ఫ్రెండ్స్, ఇది బైపాస్ పక్కనే ద్రాక్ష తోట ఉంది. ద్రాక్ష తోట అంటే మీకు తెలుసు కదా, పందిరి. ఇది మొక్క ఉండదు, పందిరి పాదు కదా, పందిరి పైన పాకుతుంది. ఇక్కడ చూడండి, ద్రాక్ష పళ్ళు ఇంకా ముగ్గలేదు. ముగ్గినట్టు కోసేస్తారు. ఇది ముదురుదే తోట, చూశారు కదా. ఇవి పళ్ళు ఇట్లా మీకు 360 డిగ్రీస్ చూపిస్తాను తోట మొత్తం. వీళ్ళ క్లైమేట్ ఇక్కడ సెట్ అవుతుందండి. మనకు పెట్టిన కాస్తాయి కానీ ద్రాక్షకాయలు, బట్ ఏంటంటే వీళ్ళకి ఈల్డింగ్ ఎక్కువ వస్తుంది, అంటే కాపు ఎక్కువ వస్తుంది. చూస్తున్నారు కదా, ప్రతి చోట గుత్తులు ఉన్నాయి. వీటిల్లో వైట్ ఉంటుంది, ద్రాక్షలో బ్లాక్ కూడా ఉంటుంది. ఇంకా పక్వానికి రాలేదు. వచ్చినట్లయితే మనకి కొంచెం అన్న కలర్ వచ్చి కనిపించేది, కొద్దిగా కలర్ వచ్చి కనిపించేది. ఇంకా టైం పడుతుంది పక్వానికి రావటానికి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బెంగళూరులో ఉన్నాము. వ్యాన్ అన్లోడ్ చేసుకొని ఇంకా లోడ్కి అయితే వెళ్తున్నాం. ఇంకా మనం వెళ్ళాల్సింది 22 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడు మనకి రైట్ సైడ్ బైపాస్ కనబడుతుంది కదా, ఆ వ్యాన్లో అవి వెళుతున్నాయి. ఆ బైపాస్ స్ట్రైట్గా వెళితే మైసూరు వెళ్తాం. ఇక్కడ బోర్డు పైన కూడా ఉంది చూడండి, మైసూరు. స్ట్రైట్గా వెళితే మైసూరు వెళ్తాం. ఫ్రెండ్స్, నేను కంపెనీ దగ్గరికి వచ్చాను. ఇంక ఇక్కడ లోడ్ చేసుకొని బయలుదేరదాం.
ఇక్కడ బెంగళూరు మీకు తెలిసిందే కదా, బేకరీస్ అయితే ఫేమస్, #1 బేకరీస్ ఉంటాయి. చూడండి ఈ చిన్న బేకరీ ఇది, ఇంకా పెద్ద పెద్దవి కూడా ఉంటాయి బేకరీస్. ఇంకా బేకరీ అంటే మీకు తెలుసు కదా, ఇక్కడ ప్రతి బేకరీలో కూడా జ్యూసెస్ కామన్. ఇంకా జ్యూస్ ఉంటుంది, మోసంబి జ్యూస్. ఈ జ్యూస్ కంపల్సరీ ఉంటుంది. ఎస్టిదో జ్యూస్ కాస్ట్ 20 ఇప్పుడు ఇవ్వండి. మోసంబి జ్యూసు దొరికినప్పుడు కంపల్సరీ తాగండి. ఇది ఎనర్జీ వస్తుంది, ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది. ఇంక ఇవన్నీ కేకులు. ఫ్రెండ్స్, మన వ్యాను లోడ్ చేసుకొని ఇంకా నేను మొగిలి దగ్గర ఉన్నాను. ఈ పల్లెటూర్లు చిన్న చిన్న ఊర్లు మీకు తెలియవులండి, చిత్తూరు దగ్గరలో ఉన్నాను. అయితే టిఫిన్ చేద్దామని చెప్పేసి నేను ఇక్కడ ఆగాను. వంట పెట్టుకుందామంటే కొద్దిగా బద్ధకం అనిపించింది. టమాటాలు ఉన్నాయి, టమాటోస్ తీసుకున్నాను ఒక 1/2 kg. రైస్ కూడా అయిపోతే రైస్ కూడా తీసుకున్నాను. పెట్రోల్ ఉంది, అన్నీ ఉన్నాయి. బట్ ఏంటంటే కొంచెం ఆగాలి, మళ్ళీ ఒక 2 hours అట్లా పడుతుంది అని చెప్పేసి కొంచెం బద్దకించి నేను ఇంకా ఇక్కడ టిఫిన్ చేద్దామని చెప్పేసి ఆగాను. 2 రోటీలు చెప్పాను, చనా మసాలా ఉందంట అది చెప్పాను. 100 రూపీస్ చనా చెప్పారు, రోటీ ఒకటి 25 రూపీస్ చెప్పారు. సరే ఎంతో కొంత గ్యాస్ దొరకట్లేదు కదా, అందుకని చెప్పేసి వాళ్ళకి 3000 అవుతుందంట గ్యాస్ సిలిండర్ ఒకటి బ్లాక్లో తెచ్చుకుంటే. ఇంకా తినేసి బయలుదేరదాం. అయితే యాక్సిడెంట్లు మాత్రం విపరీతంగా పెరిగిపోయినాయండి. వెనకాల వచ్చే వాహనం ఏదైతే ఉందో అది 50 నుంచి 60 ఫీట్ల డిస్టెన్స్ అనేది పెట్టుకోవాలి కంపల్సరీ. చిన్న చిన్న సందులు ఉంటే సందుల్లోకి దూరిపోతున్నారు. ఇప్పుడు ఒక లైన్లో వెళ్ళేటప్పుడు లారీకి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లోకి దూరిపోతున్నారు బైకుల వాళ్ళు. వాళ్ళ ప్రాణం అంటే లెక్క చేయట్లేదు, ఇష్టారాజ్యంగా తోలుతున్నారు. ఫ్రెండ్స్, మన రోటీ రెడీ అయింది. చనా మసాలా చెప్పాను, కర్రీ బాగుంది టేస్టీగా. 3 రోటీ ఇచ్చాడు. ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా తినేద్దాం. బాగుంది, టేస్ట్ సూపర్ ఉంది, గ్రేవీ సూపర్ ఉంది టేస్ట్.